హలో అండి, వెల్కమ్ టు సుక్కు శివ వ్లాగ్స్. నేను మీ సుకన్య. గాయస్, బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలేలో భాగంగా 3వ రోజు టాస్క్ అయితే జరుగుతుంది. అయితే ఈ టాస్క్ కండక్ట్ చేయడానికి ఎక్స్ హౌస్ మేట్స్ సీజన్ 3 నుంచి పునర్నవి అండ్ వితికా షెరు వచ్చారన్నమాట. సో వీళ్ళైతే బిగ్ బాస్ చెప్పిన ప్రకారము ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటారు. సో ఫస్ట్ అయితే వీళ్ళు నిఖిల్ అండ్ గౌతమ్ని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి చాయిస్ ఇస్తారు, మీరు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి అనేసి. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకొని డిసైడ్ చేసుకున్న తర్వాత గౌతమ్ ఏమో పునర్నవి ప్రేరణని సెలెక్ట్ చేస్తాడు అండ్ నిఖిల్ ఏమో పృథ్వీని సెలెక్ట్ చేస్తాడు అన్నమాట. సో ఇది వచ్చి బయట చెప్పినప్పుడు తేజ చాలా ఫీల్ అవుతాడు. ఇదేంటండి ఇలా జరిగింది, నేను ఏదో ఆడదాం అనుకున్నాను, సో వీళ్ళే చేసుకుంటారు, ఇలాంటప్పుడే నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది అని చెప్పేసి అంటాడన్నమాట. యాక్చువల్గా నిఖిల్ ఏంటంటే ఒకవేళ నిఖిల్ అవ్వలేకపోయినా పృథ్వీ అవుతాడు కంటెండర్ అనే సెన్స్లో పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటాడు. దట్టు ఏంటంటే ఆల్రెడీ గౌతమ్ టఫెస్ట్ ఫైట్ ఇస్తాడు అండ్ పృథ్వీ కూడా ఇస్తాడు. ఆల్రెడీ గెలిచే వాళ్ళతోనే గెలవాలి కదండి, గెలవని వాళ్ళతో ఏం గెలుస్తాము. సో బాగా ఆడే వాళ్ళతోనే గెలవాలన్నది ఒక స్ట్రాటజీ అన్నమాట నిఖిల్ది. సో అది కాకుండా ఫ్రెండ్షిప్కి కూడా వాల్యూ ఇచ్చి ఇంకా పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంకా పృథ్వీ చెప్పనక్కర్లే, ఫిజికల్ టాస్క్లు అంటే కుమ్మేస్తాడు. నిన్నటి వరకేమో మైండ్కి సంబంధించి ఇంకా పజిల్ ఇట్లాంటివన్నీ పెట్టారన్నమాట. ఈ రోజు వచ్చేసరికి ఫిజికల్ టాస్క్. సో ఫిజికల్ టాస్క్ అంటే ఇంకా ఖచ్చితంగా టఫెస్ట్ కంటెస్టెంట్సే ఉండాలి కదా. గౌతమ్కి టఫ్ ఎవరంటే ప్రేరణ అనిపించిందేమో, అసలు వాళ్ళిద్దరికి పడదు, అయినా కూడా ప్రేరణని సెలెక్ట్ చేసుకున్నాడు అన్నమాట. సో ఒకవేళ ప్రేరణని ఓడిస్తే తను గెలవచ్చు అన్న కాన్సెప్ట్ ఏమో నాకు అనిపించింది. తన స్ట్రాటజీ ఏదైనా ఉండొచ్చు. బట్ మొత్తానికైతే ప్రేరణ, నిఖిల్, గౌతమ్, పృథ్వీ, సో ఈ 4 కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అయితే టాస్క్ వచ్చేసరికి జారుతూ గెలువు. ఈ టాస్క్ బిగ్ బాస్ చరిత్రలో, తెలుగు బిగ్ బాస్లో ఫస్ట్ టైం డిఫరెంట్ టాస్క్ పెట్టారు. చాలా కష్టమైనది, టికెట్ ఫినాల్ అంటే మామూలు విషయం కాదు కదా. సో అందుకనేసి చాలా కష్టమైన టాస్క్ పెట్టారు. ఆయిల్ పోస్తుంటారు, ఆయిల్లో వీళ్ళు కాళ్ళు ముంచి తర్వాత రోప్ ఉంటుంది, ఆ రోప్ మీదకి వెక్కి తాడు సహాయంతో అక్కడ చిన్న చిన్న డాల్స్ ఉంటాయి, అవి తీసుకొచ్చి వెనక వీళ్ళకి సంబంధించిన బాస్కెట్లు ఉంటాయి, అందులో వేయాలన్నమాట. సో ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విన్ అయినట్టు. కానీ ఈరోజు జరిగిన టాస్క్లో అంటే 2 ఛాలెంజెస్లో కూడా నిఖిల్, పృథ్వీ సూపర్ అంటే సూపర్ ఇచ్చి పడేశారు. అసలుకి 2 టాస్కుల్లో కూడా నిఖిల్ విన్ అవుతాడు. కానీ పృథ్వీ ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ చేస్తాడన్నమాట ఫస్ట్ టాస్క్లో. బట్ ఫస్ట్ టాస్క్లో గెలిచింది మాత్రం నిఖిల్, పృథ్వీనే. థర్డ్ ప్లేస్లో వచ్చి గౌతమ్ అండ్ ప్రేరణ వచ్చారన్నమాట. కానీ సెకండ్ టాస్క్లో కూడా నిఖిలే విన్ అవుతాడు. బట్ ఏం జరిగింది అనేది మనకు చూపించట్లేదు, లైవ్లో చాలా కట్ చేస్తున్నాడు. మేబీ ఎపిసోడ్లో వేస్తాడు అనుకుంటా. ఈరోజు అంత మంచి ఎపిసోడ్ అసలుకి నిఖిల్కి, పృథ్వీకి ఇది చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టి ఆడారన్నమాట. కానీ ఎందుకో తెలియదు వీళ్ళు పునర్నవి అండ్ వితికా షెరు ఇద్దరూ కూడా కంటెండర్గా ప్రేరణని సెలెక్ట్ చేశారు, నిఖిల్ని సెలెక్ట్ చేయాల. అది షాక్ అసలుకి నాకు, ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనేది అర్థం కావట్లేదు. మనకి ఎపిసోడ్లో వేస్తాడేమో, లైవ్లో అయితే కట్ చేసేసాడు. సో ఇంకొకటి వచ్చి ఇక్కడ ఇంకొక షాక్ ఏంటంటే బ్లాక్ స్టార్ పృథ్వీకి ఇచ్చారు. అంటే ఫస్ట్ టాస్క్లో ఏదో ఒక స్మాల్ మిస్టేక్ చేశాడనేసి దాన్ని కన్సిడర్ చేసి బ్లాక్ స్టార్ ఇచ్చారన్నమాట. సో ఇది నిజంగా షాక్ అనిపించింది నాకు. మొత్తానికి ఇప్పుడు ఓజీ క్లాన్లో ముగ్గురికి వచ్చేసే బ్లాక్ స్టార్స్, పృథ్వీ, నబీల్, విష్ణు. ఇక్కడేమో ప్రేరణ కంటెండర్ అయ్యింది, నిఖిల్ ఏమో అవ్వలేదు. సో ఇంకా నిఖిల్ ఖచ్చితంగా కంటెండర్ అవ్వాలి. రేపు జరిగే టాస్క్లో అయినా నిఖిల్ కంటెండర్ అవ్వకపోతే ఇంకా అసలు టికెట్ ఫినాలేకి అర్థమే ఉండదనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే నిఖిల్ అవ్వకపోతే ఎట్లాగా, అసలు టికెట్ ఫినాలేకి ఇంకా ప్రేరణ ఒక్కటే అవుతుంది అప్పుడు ఓజీ క్లాన్ నుంచి. అట్లీస్ట్ ఒక 2 మెంబర్స్ అన్న అయితే వీళ్ళ క్లాన్ నుంచి బాగుంటుంది. ఆల్రెడీ వాళ్ళ క్లాన్ నుంచి 2 మెంబర్స్ అయిపోయి ఉన్నారు, అవినాష్ అండ్ రోహిణి. సో ఓజీ నుంచి కూడా ఒక 2 మెంబర్స్ అయితే బాగుంటుంది. తర్వాత మళ్ళీ రేపు ఏం టాస్క్ పెడతారో ఏమో తెలియదు. కానీ ఒకవేళ రేపు పెట్టే టాస్క్లో ఖచ్చితంగా నిఖిల్ అయితే విన్ అయ్యి కంటెండర్గా సెలెక్ట్ అవ్వాలని అయితే కోరుకుందాం. ఇదన్నమాట ఈరోజు జరిగింది. ఎపిసోడ్లో వేస్తాడు అసలు ఏంటి కథ, ఏం జరిగింది, నిఖిల్కి ఎందుకు ఇవ్వకుండా ప్రేరణని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు అనేది. సో ఇదన్నమాట. మొత్తానికి ప్రేరణ అయితే ఫుల్ హ్యాపీ అయ్యింది. సో మీ అందరికీ ఏమనిపించింది, నిఖిల్కి అసలు కంటెండర్ అవ్వలేదు, పృథ్వీకి బ్లాక్ స్టార్ ఇవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.